హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. పర్ఫెక్ట్ గా మనకు బాడీకి అద్దినట్టు రావాలంటే సేమ్ నేను చెప్పినట్టు కొలతలతో గన మీరు కట్ చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అనేది వస్తుందన్నమాట. మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ గానీ మీ దగ్గరికే వస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు పొడవు అనేది బ్లౌజ్ పొడవుని ఎలా చూసుకోవాలో చూద్దాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి పైకి వచ్చేలా పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోపలికి వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు పొడవుని ఎలా చూద్దాము. ఈ విధంగా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, చూడండి కనిపిస్తుందా మీకు? కనిపించడం కోసం ఇక్కడ డీస్ తో మార్క్ చేశాను. అక్కడి నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి నడుం దగ్గర మనకు బ్యాక్ డాట్ అనేది వేసుకుంటాం కదా, ఆ డాట్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. టేప్ ని గానీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకుని ఎక్కువ అనేది లాక్కూడదు. ఎక్కువ లాక్కున్నా కొంచెం లాగి పట్టుకున్నట్టు పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. బ్లౌజ్ పొడవని ఏ బ్లౌజ్ నైనా సేమ్ ఈ విధంగానే చూసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది మనకు బ్లౌజ్ పొడవు? పొడవు వచ్చేసి 14.5 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఈ 14.5 ఇంచులు వచ్చేసి బ్లౌజ్ పొడవు. ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. కింద వచ్చేసి ఈక్వల్ గా ఉండడం కోసం క్లాత్ ఈ విధంగా ఒక లైన్ అనేది వేసుకొని కట్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఎడ్జెస్ 4 కూడా మనకు సమానంగా అనేది ఉంటాది. ఎందుకంటే 4 అంటున్నానంటే నేను 2 బ్లౌజెస్ ని కట్ చేస్తున్నాను కాబట్టి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక లైన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా లైన్ పై నుంచి 14.5 ఇంచుల్ని పెట్టుకునేసేయాలి. లైన్ పై నుంచి ఈ విధంగా 14.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలన్నమాట. అదే విధంగా ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక అర్ధించ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ జాయింట్ కోసం అన్నమాట. మనకు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటాం కదా, దానికోసం అనమాట. అదే విధంగా ఇటువైపు గాని 14.5 ఇంచులు అనేది మార్క్ చేసుకొని ఒక అర్ధ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 4 డాట్స్ ని కూడా మనము ఒక స్కేల్ తీసేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లో 4వ భాగం అనేది తీసుకోవాలి. ఆ 4వ భాగం అనేది ఎలా తీసుకోవాలి అనేది చూసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ ని తీసేసుకొని నడుం లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కాజా పట్టీ అనేది ఉంది కదా, ఆ కాజా పట్టీని అనేది కొలవకూడదు. ఈ కాజా పట్టీని వదిలేసి పక్క నుంచి ఈ విధంగా టేప్ ని బ్లౌజ్ ని రెండుటిని ఈ విధంగా పట్టేసుకుని చూసుకోవాలన్నమాట. మరి బ్లౌజ్ లూజ్ పెట్టుకునేది, టేప్ లూజ్ పెట్టుకునేది అలా కాకుండా రెండు ఈక్వల్ గా టైట్ గా అనేది పట్టుకోవాలి. ఈ విధంగా పట్టేసుకుని ఉక్స్ పట్టీని కొలుసుకోవాలి. ఉక్స్ పట్టీతో సహా కొలుసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది మనకు? 30 ఇంచులు అనేది వచ్చింది. ఈ 30 ఇంచుల్లో 4వ భాగం అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. మీరు క్యాలిక్యులేట్ గాని చేసుకోవచ్చండి ఫోన్ లో. 30 ఇంచులు డివైడెడ్ బై 4 అనేది కానీ వేసుకోవచ్చు అనమాట. కానీ టేప్ తో అనేది ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఈ విధంగా 30 ఇంచుల్లో 4వ భాగం అనేది ఎంత వస్తుందో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి టేప్ ని 30 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి 30 ఇంచుల దగ్గరికి. 30 ఇంచుల్లో అర్థం అనేది ఎంత వస్తుంది? మామూలుగా కానీ 15 ఇంచులు అనేది 30 ఇంచుల్లో అర్థం 15 అనమాట. 15లో అర్థం అని ఎంత? 15లో హాఫ్ వచ్చేసి మనకు 7.5 ఇంచులు అనమాట. ఇప్పుడు 4వ భాగం అనేది ఈ 7.5 ఇంచులు మనకు 4వ భాగం అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా అనేది చూసుకోవాలి. ఇదే విధంగా ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే అండి, 4వ భాగం అనేది ఈ విధంగా అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచుల్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకొని మనకు బ్యాక్ డాట్స్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకొని తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. అది మీ చాయిస్. 2 ఇంచులు తీసుకోవచ్చు, 1.5 ఇంచు కానీ తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ ని అలాగే షోల్డర్ ని ఎలా మార్క్ చేసుకోవాలి, ఎంతంత మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాము. నెక్ వచ్చేసి 2.2 అనేది నేను పెడుతున్నాను. 2.2 అనేది ఖచ్చితంగా ఏ బ్లౌజ్ కైనా సరే అండి, ఏ సైజ్ కైనా సరే 2.2 పెట్టుకున్నారంటే కరెక్ట్ గా ఉంటుందన్నమాట. షోల్డర్స్ అనేది జారిపోకుండా కస్టమర్స్ దగ్గర మీకు కంప్లైంట్స్ అలా రాకుండా నీట్ గా ఉంటుంది. 3 ఇంచెస్ అనేది షోల్డర్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇటువైపు గాని 6 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ కైనా 6 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటే సరిపోతాది. ఈ విధంగా ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మామూలుగా 2.5 ఇంచులు పెట్టుకుంటారు నెక్. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాది. కొంతమందికి మెడ వెడల్పు అనేది ఇష్టం లేకుండా ఉంటాది. కాబట్టి 2.2 ఇంచులకి అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి మూలకొచ్చేసరికి 1.2 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.2 ఇంచులకి అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 30 లోపల ఉన్నవంతా చిన్న సైజ్ బ్లౌజ్, 30 పైన ఉన్నవంతా పెద్ద సైజ్ బ్లౌజ్. అంటే 31, 32 అట్లా వచ్చినటువంతా పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. 30 లోపల ఉన్నవంతా చిన్న సైజు. ఈ విధంగా కరువు తీసుకునే స్కేల్ ఉంటే మీరు కరువు తీసుకోవచ్చు, లేదంటే చేత్తోనే తీసేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. మీషోలో అవైలబుల్ ఉన్నాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఎంతొచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది గదా! ఇక్కడికొచ్చేసరికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 8.5 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులన్నమాట. 8.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఎక్స్‌ట్రా‌గా ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకున్నాం గదా! సేమ్ దానిని అలానే తీసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డీప్‌ని అంటే నెక్ డీప్‌ని చూసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్‌గా ఉందా లేదా ఆర్మ్ డౌన్ అనేది చూసుకున్నాము. ఇప్పుడొచ్చేసి దాన్ని ఎలా చూసుకోవాలి అంటే ఈ విధంగా బ్లౌజ్‌ని తీసేసుకొని చూడండి ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ ఉంది కదా! ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం స్టిచ్ కనిపిస్తుంది కదా! జాయింట్ చేసింది దానిపైన ఈ విధంగా టేప్‌ని రౌండ్‌గా తీసుకుంటూ చూసుకోవాలి. ఎంతొచ్చింది మాకు? 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఆ 7.5 ఇంచులు గాని ఇప్పుడు ఇక్కడ వచ్చిందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, తక్కువ ఉంటే పెంచుకోవాలన్నమాట. అది ఎలా చూసుకోవాలంటే పక్కన ఒక పావించి గ్యాప్‌తో ఈ విధంగా ఒక డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు ఇంత వెడల్పుతో అనేది పడుతుంది కదా! కాబట్టి ఒక పావించి వెడల్పుతో అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకున్నారనుకోండి, ఈ హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా అనేది చూసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ కలుపుకొని చూసుకునేటప్పుడు 7.5 ఇంచులు అనేది మనకుండాలి ఈ గెరకొచ్చేసరికి. కాదు అలా కాకుండా పక్కటి నుంచి చూసుకున్నామనుకోండి, హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఒక అర్ధించ్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. కాబట్టి మనం తగ్గించుకోవాలన్నమాట. ఎలా తగ్గించుకోవాలి అంటే చూడండి ఇప్పుడొచ్చేసి మనం 6 ఇంచులు అనేది పొడవుని తీసుకున్నాము. 6 ఇంచులు కాకుండా ఇప్పుడు 5.5 ఇంచులు అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 6 ఇంచుల్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేయాలన్నమాట. ఒకవేళ మీకు తక్కువ వచ్చిందనుకోండి, ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెంచుకోండి అంతే. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను తగ్గించేస్తున్నాను. తగ్గించుకొని సేమ్ ఇప్పుడు మనం అప్పుడు ఎలా చేసుకున్నామో అలానే మొత్తం ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ మూల నుంచి 1.2 ఇంచులకి అనేది పెట్టుకోవాలన్నమాట. 1.2 ఇంచులకి అనేది పెట్టేసుకొని పొడవు ఈ విధంగా మళ్ళీ షేప్ అనేది గీసేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ తీసేసుకొని ఇప్పుడు మనం ఇలాగ కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇచ్చేస్తే సరిపోతుంది. అంతేనండి చూసారు కదా! ఈ విధంగా అనేది చేసుకోవాలి. మళ్ళీ కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి. చూడండి కరెక్ట్‌గా అనేది వచ్చింది. నాకు 7.5 ఇంచులు కరెక్ట్‌గా అనేది ఉంది. కాబట్టి సరిపోయింది. ఇప్పుడొచ్చేసి బ్యాక్ డీప్‌ని చూసుకున్నాము. బ్యాక్ డీప్ ఎలా చూసుకోవాలి అంటే ఇలాగా మనకి ఆది బ్లౌజ్ ఉంటది కదా! కొలతకి ఇచ్చుంటారు కదా! దాన్ని తీసేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్‌కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు చూసుకోవాలన్నమాట. అదెలా చూసుకోవాలి అంటే టేప్‌ని తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. లాస్ట్‌కి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఎంతొచ్చింది మనకు? 5 ఇంచులు అనేది వచ్చింది. బ్యాక్ డీప్ 5 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఈ 5 ఇంచుల్ని గాని మనము బ్యాక్ డీప్ కోసం వాడుకోవాలి. అంటే కొంతమంది తగ్గించమని చెప్తారు, పెంచమని చెప్తారు. అలాంటప్పుడు మనం తగ్గిచ్చేది, పెంచేది ఇందులోనే చేసుకోవాలనమాట. ఒక హాఫ్ ఇంచ్ పెంచండి అంటే 5.5 ఇంచులకనేది పెట్టాలి. ఇప్పుడు 5 ఇంచులకనేది నాకొచ్చింది కాబట్టి నేను 5 ఇంచులకనేది పెడుతున్నాను. నాకు కస్టమర్స్ అనేది ఏం చెప్పలేదు కాబట్టి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ 2.5 ఇంచులకనేది పెట్టుకోవాలనమాట.
ఇక్కడ పైన వచ్చేసి 2.2 ఇంచులు పెట్టుకున్నాం కదా, కిందకు వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఎందుకోసము అంటే కొంతమంది డీప్ అనేది బ్రాడ్ గా అనేది నెక్ వేసుకుంటారు కాబట్టి, సో వాళ్ళు చెప్పితేనే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక కర్వ్ అనేది రౌండ్ గా ఇచ్చేసేయాలి. ఎందుకంటే మనం మోడల్స్ అనేది ఏం పెట్టట్లేదు కాబట్టి రౌండ్ అనేది ఇచ్చేసేయాలి. మోడల్స్ పెట్టుకోవాలి అనుకుంటే మోడల్స్ అనేది పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని వేసేసేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని వేసేసిన తర్వాత మార్క్ చేసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మాత్రం ఈ విధంగా ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చుల కోసం పెట్టుకున్నది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కానీ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్ తో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకు కింద అనేది గుర్తు అనేది పడిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేసి చూడండి, ఇక్కడ గుర్తు అనేది ప్లస్ లో మనకు ప్లస్ ఆకారంలో పడింది అనమాట. దానిపైన డీస్ తీసేసుకొని ఈ విధంగా గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కి లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి లోత్ అనేది తీసుకోవాలి. అది డ్రెస్ కైనా బ్లౌజ్ కైనా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ లో తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో ఆ మార్క్స్ అన్నిటిని కానీ ఒక బ్లౌజ్ షేప్ అనేది వేసేసుకోవాలన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఖచ్చితంగా అనేది ఇస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ కింద నుంచి 2 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచులు అనేది ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే అండి, కింద నుంచి 2 ఇంచులు అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ మనకు షేప్ అనేది రావాలి కదా, ఫ్రంట్ లో 1 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాగా. ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ అనేది మీకు ఎంత వెడల్పు కావాలి దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులకు అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసి కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందకు అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఉంది కదా, దానికి ఇక్కడ ఉంది కదా, దీనికి అనేది కలిపేసుకోవాలన్నమాట. మనం 1/2 ఇంచ్ అనేది కిందకి డ్రా చేసుకున్నాం కదా, దానికి ప్లస్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా, దానికి ఈ విధంగా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి స్కేల్ సహాయంతో. గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ లో వచ్చేసి ఈ విధంగా కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకున్నాము. మనము ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్నాం కదా, ఆ షోల్డర్ జాయింట్ కి 1/2 ఇంచ్ తీసుకున్నది వదిలేయాలన్నమాట. ఆ 1/2 ఇంచ్ ని ఈ విధంగా వదిలేసేయాలి. 1/2 ఇంచ్ ఉంది కదా, ఆ 1/2 ఇంచ్ గిర్ర పైన నుంచి ఈ విధంగా షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ, ఆ షోల్డర్ జాయింట్ ని ఈ విధంగా పెట్టేసుకుని ఈ విధంగా నెక్ ని రౌండ్ గా తీసేసుకోవాలి. ఈ విధంగా నెక్ ని రౌండ్ గా తీసేసుకొని ఇక్కడ గిర్ర అనేది మనం వేసాం కదా, ఒక లైన్ వేసాం కదా, ఆ లైన్ కి అనేది తాకాలన్నమాట. తాకిన తర్వాత దానిపైన మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద అనేది మనకు 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి డీప్. ఇక్కడ వచ్చేసి 2.2 ఇంచులు తీసుకున్నాం కదా పైన, కిందకు వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే 2.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. పైకి 2.2 ఇంచులు పెట్టుకున్నాం కదా, దానిని ఈ 2.5 ఇంచుల్ని కలిపేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి.
వేసేసుకున్న తర్వాత మనం డిజైన్ అనేది ఏమి పెట్టుకోవట్లేదు కాబట్టి ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసేయాలి. ఏదైనా డిజైన్ పెట్టుకుంటున్నాము అంటే దానికి మీరు ఏం డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఆ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి ఇది డబుల్ ఈ విధంగా చూడండి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా ఉంది, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కదా, దీనిని 4 మడతలుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేది రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఒక ఫోల్డింగ్ 2 ఓపెన్స్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత కింద వచ్చేసి ఈక్వల్ గా ఉండడం కోసం క్లాత్ ని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకొని దాన్ని కట్ చేసేసేయాలన్నమాట. అది వచ్చేసి వేస్ట్ క్లాత్. ఇప్పుడు వచ్చేసి ఒక అర్ధించ్ అనేది ఎక్స్ట్రాగా గీసుకోవాలి. ఎందుకంటే ఈ అర్ధించ్ అనేది మనకు ఖర్చుల కోసం అన్నమాట. హ్యాండ్స్ కి అలాగే షోల్డర్ జాయింట్ కి ఖర్చు కోసం అనేది సరిపోతుంది. పావు ఇంచ్ అనేది సరిపోతుంది. నాకైతే పావు ఇంచ్ సరిపోతుంది. మీకు ఎంత కావాలో మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అది బ్లౌజ్ ప్రకారం ఎలా హ్యాండ్ ని అంటే టేప్ తో పని లేకుండా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా హ్యాండ్ అనేది ఓపెన్ ఉంది కదా, అది వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ పైన ఈ విధంగా పెట్టేసేయాలి. పెట్టేసి నీట్ గా హ్యాండ్ ని పెట్టుకునేసేయాలి. స్ట్రైట్ గా నీట్ గా సర్దుకునేసేయాలన్నమాట. ఈ విధంగా నీట్ గా సర్దుకునేసేయాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ షోల్డర్ జాయింట్ వచ్చింది కదా, అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక్క హ్యాండ్ తోనే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది పెట్టేసుకోవాలి. టైట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ జాయింట్ ఉంది కదా, దానికి ఈ విధంగా గిర్ర అనేది పెట్టేసేయాలి. కొంచెం ఈ సైడ్ కి గిర్ర పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ని ఈ విధంగా హ్యాండ్ ఎలా ఉందో అలాగా మార్క్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మార్క్ పెట్టుకున్నాం కదా మనం, దాన్ని 1 ఇంచ్ పొడవుకు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పొడవుకు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగా 1 ఇంచ్ పొడవుకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ని ఇచ్చేసేయాలన్నమాట. చిన్న చిన్నగా డాట్స్ అనేది పెట్టుకుంటూ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఇప్పుడు బ్రాడ్ గా లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ విధంగా గీసేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి అంటే చూడండి, ఇక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. ఇలాగా టేప్ ని పెట్టేసుకొని మనకి ఎంత వచ్చింది, ఆమ్ రౌండ్ 7.5 ఇంచులు వచ్చింది కదా, ఆ 7.5 ఇంచులు ఇక్కడ రావాలన్నమాట. కరెక్ట్ గా అనేది సరిపోయింది 7.5 ఇంచులు, కాబట్టి నేను పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం కూడా లేదనమాట. 7.5 ఇంచులు రాలేదు అనుకుంటే అప్పుడు మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైడ్ ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది తీసుకోవాలి కదా, మనకు సరిపోలేదు కాబట్టి 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఇంకో 1 ఇంచ్ వచ్చేసి మనము జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ అనేది పడుతుంది, అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వేస్ట్ మనం ఆల్రెడీ క్లాత్ అనేది ఈక్వల్ గా రావడం కోసం ఈ విధంగా లైన్ వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసేసేయాలన్నమాట. 1/2 ఇంచ్ ని కట్ చేయకూడదు. ఇక్కడ మిడిల్ లోకి ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి. ఇది మిడిల్ అనేది మనకి గుర్తుంటుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ని లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, దానిని ప్లస్ వచ్చేసి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ ని ఒక దాని మీద ఒకటి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి హాఫ్ కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక లైన్ అనేది ఏర్పడింది కదా, దానిపైన ఈ విధంగా ఒక లైన్ గీసేసుకొని కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి సన్నగా ఈ విధంగా తీసుకొని ఆ అర్ధ ఇంచుని కలుపుకొని మళ్ళీ సన్నగా అనేది వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చేసరికి సన్నగా వచ్చేసేయాలి మళ్ళీ. ఈ విధంగా అనేది గీసుకోవాలన్నమాట. గీసేసుకున్న తర్వాత అది ఎలా ఉందో అలాగే కటింగ్ అనేది చేసేసేయాలి. మీకు అర్థం కావడం కోసం నేను లైన్ అనేది వేసి చూపిస్తున్నాను. నాకైతే మామూలుగా లైన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గానే నేను లోత్ అనేది తీసేస్తాను అనమాట. బిగినర్స్ కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా అనేది కట్ చేసేసిన తర్వాత మనకి లోత్ తీసుకున్న సైడ్ గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి. ఇది లోత్ తీసుకునేది మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ కి అనేది లోత్ తీసుకునేది రావాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి వేసేసుకున్న తర్వాత నేను ఇది 2 షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను ఒకేసారి.
కాబట్టి 2 క్లాత్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసేసుకొని ఎంత పొడవు అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్‌లో వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంది అనేసి చూసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ అనేది డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది. ప్లస్ వచ్చేసి మనం వేసుకున్న క్లాత్ గాని డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఇలాగా చూసుకుంటే సరిపోతుంది. ఈ పొడవుని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి అనేది తీసుకోవాలి. లాస్ట్‌లో 3 ఇంచులకి అనేది తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకొని పైకొచ్చేసి పొడవు కానీ 2.5 ఇంచులకి అనేది మార్క్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్‌లో వచ్చేసి 3.5 ఇంచులు, లాస్ట్‌లో వచ్చేసి 3 ఇంచులు, మిడిల్‌లో వచ్చేసి 2.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా 2.5 ఇంచులకి ఉంది కదా! దానికి కలుపుకొని మళ్ళీ 3 ఇంచెస్ ఉంది కదా లాస్ట్‌లో దానికి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఏ బ్లౌజ్‌కైనా సరే అండి సేమ్ మెజర్‌మెంట్ అనేది సరిపోతుంది. మీరు అసలు పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు. సేమ్ ఇలాగే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత 3.5 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా మనం ఫ్రంట్‌లో. అటు సైడ్ అనేది కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇదొచ్చేసి ఫ్రంట్‌లో ఎదురుగా అనేది రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేను చెప్తే మీకు అర్థం కాదు. స్టిచ్చింగ్ వీడియో అనేది చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది అయిపోయింది కదా! చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.